తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిని పార్టీ అధిష్టానం మరోసారి నియమించడంతో ఆమె నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు పిల్లి సత్యబాబు మాట్లాడుతూ, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమికి ప్రజలు అపారమైన మెజారిటీతో విజయాన్ని అందించారని, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడడంతో పాటు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కూడా భారీ మెజారిటీతో విజయం సాధించడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. గత 2 ఏళ్లుగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు, ఒత్తిళ్లు, సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ పార్టీపై విశ్వాసాన్ని కోల్పోకుండా అంకిత భావంతో పనిచేశారని కొనియాడారు. పార్టీ కోసం కష్టపడి నిలబడిన ప్రతి కార్యకర్తకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గత 25 సంవత్సరాలుగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేసిన పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తిని పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఇన్ఛార్జిగా నియమించడం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు. ఇకపై గత విభేదాలు, అపోహలను పక్కన పెట్టి ప్రతి కార్యకర్తను కలుపుకుని ముందుకు సాగాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. చీకటి తొలగి దీపావళి వెలుగులు వచ్చినట్లుగా నేడు కాకినాడ రూరల్ టీడీపీ కార్యకర్తల్లో కొత్త ఆశలు చిగురించాయి. పార్టీ కోసం సహనం, ఓర్పుతో నిలిచిన ప్రతి కార్యకర్తకు మరోసారి ధన్యవాదాలు. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కార్యకర్తలకు అండగా నిలుస్తూ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని పిల్లి సత్యబాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులకు అభినందనలు తెలిపారు.